హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జూనియర్ మూవీ గురించి. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది అని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే. అలాగే మన కిరీటి గారు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారని చెప్పొచ్చు. అలాగే మన తెలుగు హీరోలకి అంటే మన ఎన్టీఆర్ అన్నకి మన అల్లు అర్జున్ అన్నకి కూడా పోటీ వచ్చే విధంగా చేశాడని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే సినిమా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే శ్రీలీల పాత్ర కొంచెం డామినేషన్గా ఉన్న అంటే జస్ట్ ఆ పాత్ర ఓన్లీ పాటలకే పర్మిషన్ చేసినట్టు ఉన్నా కూడా సినిమా స్టోరీ వరకు యాక్చువల్గా అయితే చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఈ సినిమాని చాలా వరకు ట్రోల్ చేస్తున్నట్టు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే అసలు సినిమా స్టోరీ వచ్చేసి సీరియల్ మాదిరి ఉంది. అలాగే ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా యాజ్ డేస్ సీరియల్ మాదిరే ఉంది. అలాగే శ్రీమంతుడు సినిమాని మహర్షి సినిమాని రెండింటిని కలిపి చేశారు అన్న టైప్లో అయితే చెప్పుకుంటూ వస్తున్నట్టే. నాకు తెలిసినందుకు అలా అయితే నాకేమనిపించలేదు. అంటే మనం ఏదైనా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసినా కొత్త వాళ్ళు ఇలాంటి సినిమాలు చేసినా అది మామూలు అని చెప్పొచ్చు. నాకు తెలిసినందుకు ఇలాంటి స్టోరీస్ అంటే డిఫరెంట్ లేకపోవచ్చు కానీ చాలా వరకు అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. కొత్త హీరో అయినా కూడా చాలా అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పటి వరకు నేను చూసిన డాన్సర్లో ద బెస్ట్ డాన్సర్ అన్న టైప్లో కూడా అనిపించింది. అలాగే ఆయన యాక్షన్ సీన్లో కూడా ఒక రేంజ్లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇంకా జెనీలియా గారి క్యారెక్టర్ అయితే ఇంకా సూపర్ అని చెప్పొచ్చు. మన జెనీలియా వాళ్ళ అమ్మ నాయన అయితే క్యారెక్టర్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే వాళ్ళతోనే సినిమా మొత్తం అనుకుంటుంది. నాకు తెలిసినందుకు చాలా అద్భుతంగా ఉంది సినిమా. కాకపోతే ఈ ట్రోలర్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి చూస్తే మాత్రం అంటే కొత్త వాళ్ళు అలాగే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అని చెప్పి మాత్రమే ట్రోల్ చేస్తున్నారు అని చెప్పచ్చు. మామూలుగా ఎన్టీఆర్ అన్ననే ఒక రేంజ్లో అయితే ట్రోల్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ని కూడా ట్రోల్ చేయడం అసలు మామూలు దారుణమైన విషయం అని చెప్పచ్చు. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.